ధీరజ్కి లారీ డ్రైవర్ దొరికిపోవడంతో భాగ్యాన్ని అరెస్ట్ చేయించి రామరాజు ముందు నిజం బయటపెట్టేసిన చందు. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? అసలు చందు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఏం జరిగింది? చందుకు ఎలా తెలిసింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. రామరాజు వల్లి గురించి తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక ఇంటికి వచ్చిన వల్లి అయితే నన్ను అందరూ కలిసి అక్కడి నుంచి పంపేశారు. నన్ను ఆ ఇంట్లోకి రానిచ్చేలా లేరు. ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి తల్లి మీద విరుచుకుపడిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే మాత్రం ఆ లారీ డ్రైవర్ ఎవరో, ఆ లారీ నెంబర్ ఏంటో త్వరగా తెలుసుకోమని కాల్ చేస్తాడు. ఇదంతా నా వల్లే జరిగింది, పాపం ప్రేమ ఎంత బాధపడుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే చందు, ఏంట్రా ఈ మధ్యకాలంలో అలా ఉంటున్నావు? నీ గురించి నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు నాన్న, నాకేం కాలేదు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటాడు చందు. అయితే ఇక్కడ చూస్తే అమూల్య అడుగుతూ ఉంటుంది నర్మదని, వదిన ఏం జరుగుతుంది వదిన? నాకైతే అర్థం కావడం లేదు వదిన. వల్లి వదిన్ని అన్నయ్య క్షమించేలా లేడు. వల్లి వదిన్ని ఇంటికి వచ్చినా ఏదో కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటుంది. వల్లి వదిన పూర్తిగా మారి ఇంటికి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ వల్లి వదినలో మార్పు వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. వల్లి వదిన మారి ఇంటికి వచ్చేంత వరకు కూడా తనని మనం ఇంట్లోకి రానివ్వకుండా ఉంటేనే తనలో మార్పు వస్తుంది. ఇంట్లో కనుక రానిస్తే తనలో ఇంకెప్పటికీ మార్పు రాదు. అందుకనే తనని ఇంట్లోకి రానివ్వడం లేదు అని చెప్పేసి, ఈ విషయాల గురించి ఆలోచించి టెన్షన్ పడకు, త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయి అని చెప్పేసి నర్మద అయితే అమూల్యకి చెప్తూ ఉంటుంది. అమూల్యకి ఇక్కడ నుంచి అమూల్య అయితే వెళ్ళిపోతుంది. ఇక లోపలికి బాధపడుతూ ఆలోచించుకుంటూ ఇదంతా నా వల్లే జరిగింది చెప్పేసి అనుకుంటూ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ధీరజ్కి కాల్ అయితే వస్తుంది. ఒరే, ఆ లారీ డ్రైవర్ అతని గురించి తెలిసిందిరా, ఆ లారీ నెంబర్ కూడా దొరికింది. అవునా, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ధీరజ్ గబగబా బయలుదేరతాడు. లారీ నెంబర్ దొరుకుతుంది, లారీ ఉంటుంది, కానీ లారీ డ్రైవర్ కనిపించడు. డ్రైవర్ ఏమైపోయాడురా? డ్రైవర్ ఆల్రెడీ పరారీలో ఉండని తెలిసింది. అతను దొరకలేదా? దొరుకుతాడురా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి. మా వాళ్ళు వాడిని పట్టుకురావడానికి వెళ్ళారు. వాడు ఎంత దూరం పారిపోతాడు? దొరికేస్తాడు చూడు. సరే అయితే ఈలోగా మా అన్నయ్యకి కూడా ఫోన్ చేస్తాను. ఆ లారీలో ఉన్నది వాడో కాదో మా అన్నయ్య చూస్తాడు, మా పెద్దోడికి తెలుస్తుంది అని చెప్పేసి చందు కాల్ చేస్తాడు. ఈలోగా చందు కూడా అక్కడికైతే రానే వస్తాడు. ఏంట్రా, డ్రైవర్ దొరికాడా? లేకపోతే వాడు పరారీలోనే ఉన్నాడా? ఏంట్రా ఇదంతా ఏంటి? ధీరజ్, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ గురించి ఇప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? లేదన్నయ్య, ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు. నిన్ను కావాలని ఎవరో యాక్సిడెంట్ చేయించడానికి చేసిన ప్లాన్ అనిపిస్తుందని ప్రేమ నాతో చెప్పింది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే ఎవరైనా నిన్ను కావాలని యాక్సిడెంట్ చేయించాలి. నిన్ను చంపాలని కానీ ప్రయత్నిస్తే వాళ్ళను ఈ ధీరజ్ వదిలిపెట్టడా అన్నయ్య? అందుకే ఇప్పుడు ఎంక్వైరీ చేయిస్తున్నాను. ప్రేమకి ఇంత పెద్ద ప్రమాదాన్ని కలిగించాలని చూసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు ధీరజ్. అయితే ఈలోగానే ఇక అక్కడ లారీ డ్రైవర్ని పట్టుకుని తన ఫ్రెండ్స్ అయితే తన ముందుకు తీసుకొస్తారు. ఇదిగోరా ధీరజ్, వీడే ఆ లారీ డ్రైవర్. ఆ లారీ ఆ రోజు డ్రైవ్ చేసింది కూడా వీడే. నువ్వేనా ఆ లారీతో మా అన్నయ్యనే గొద్దాలని చూసింది? నువ్వేనా? ఎందుకు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేయాలని చూసావు? నీకు ఎవరు డబ్బులు ఇస్తే మా అన్నయ్యని యాక్సిడెంట్ చేశావు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ అడుగుతాడు ధీరజ్. నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ఉండగానే, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్, నిజం చెప్పకపోతే చంపేస్తాను అని ధీరజ్ అయితే బెదిరిస్తాడు. ఈలోగా అక్కడ ఇక ప్రేమ తండ్రి అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒకవేళ ఆ కుటుంబానికి దొరికిపోయినా సరే నా పేరు బయట పెట్టకు. నీ ముందు డబ్బులు ఎవరైతే ఇచ్చి వాడిని గాయాలతో వదిలేయమని చెప్పారో వాళ్ళ పేరు బయటపెట్టి, వాళ్ళ ఫోటో బయటపెట్టి నా పేరు బయట పెట్టావా చంపేస్తానని చెప్పేసి సేనాపతి అయితే బెదిరిస్తాడు. దాంతో ఇక వీళ్ళకు దొరికిపోవడంతో చెప్తాను సార్, వాళ్ళు ఎవరో చెప్తాను. ఎవరు నాకు డబ్బు ఇస్తే యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించానో చెప్పేస్తాను. నాకు ఒకరు డబ్బులు ఇస్తేనే ఇలా చేశాను, డబ్బు కోసమే చేశాను.
ఎవరు వాళ్ళు? ఎవరు నీకు డబ్బు ఇచ్చి మా అన్నయ్యని చంపమని చెప్పింది అని ధీరజ్ గట్టిగా అడుగుతాడు. ఈవిడే నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి ఆయన్ని యాక్సిడెంట్ చేయమని చెప్పింది అని చెప్పి భాగ్యం ఫోటోనైతే చూపిస్తాడు. ఒక్కసారిగా చందు ధీరజ్ షాక్లో ఉండిపోతారు. ఇద్దరు కూడా అన్నయ్య తను వల్లి వదిన వాళ్ళ అమ్మ కదా. అవును తనే. అంటే వీళ్ళు చివరికి నన్ను చంపాలని కూడా చూస్తున్నారా? వల్లిని పుట్టింటికి పంపించేశానని నన్ను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడలేదా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వల్లి వదిని పుట్టింటికి పంపించడం ఏంటి? తను వాళ్ళ అమ్మకి బాగోలేదని కదా ఇంటికి వెళ్ళింది అని చెప్పావు. వల్లి మన కుటుంబాన్ని మోసం చేసింది. వల్లి వెనకాల ఉన్న వాళ్ళు అమ్మా నాన్నలు కూడా మన కుటుంబాన్ని మోసం చేశారు. అందుకే అదంతా నర్మదా ప్రేమలకి తెలుసు. నర్మదా ప్రేమ తప్పు చేశారని మీరు వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. అమూల్య పెళ్లి విషయంలో తప్పు చేసింది నా భార్య వల్లి. వల్లి కారణంగానే అమూల్య విశ్వక్ విషయంలో అలా చేసింది. అమూల్యను విశ్వక్కి ప్రేమించుకునేలా చేయమని ఇక వాళ్ళ అమ్మ ట్రైనింగ్ ఇస్తే వల్లి ఇదంతా చేసింది. వల్లి కుటుంబం కారణానే నాన్న ఆ పరిస్థితిలోకి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డారు. ఇక మన కుటుంబం పరువు పోవడానికి, మన కుటుంబం అందరిలో నవ్వుల పాలు కావడానికి, మన చెల్లి జీవితం అలా కావడానికి అన్నింటికీ కూడా కారణం వల్లి ఆడిన అబద్ధాలే. వల్లి వాళ్ళ కుటుంబం వల్లే. వల్లి వాళ్ళ కుటుంబం చేసిన మోసాలు వల్లిని నా జీవితంలోంచి పంపించారు. ఇదంతా తెలుసుకున్న తర్వాతే నేను తనని పుట్టింట్లో వదిలేశాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను చంపాలని చూస్తున్నారు. వాళ్ళని ఎలా వదిలిపెడతాను? లేదని ఇది జరిగిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టకూడదు. నిన్ను చంపాలని చూసిన ఆ కుటుంబాన్ని క్షమించకూడదు. నీ మీద వల్లి వదినకి ఎంతో ప్రేమ ఉంది అనుకున్నాను. కానీ ఇంత ద్వేషం ఉందని, నీ జీవితంలోకి అబద్ధాలతో అడుగుపెట్టిందని తెలుసుకోలేకపోయాను. అబద్ధం అంటే తెలియదు, మోసం చేయడం తెలియని అమాయకుడికి ఇలాంటి భార్య ఎలా వచ్చింది అన్నయ్య? కానీ వదిలిపెట్టద్దు, పదరా వెళ్దామని చెప్పేసి పోలీసులను తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ జరగడానికి కారణం ఈ లేడీయే. ఈవిడే మా ప్రేమని యాక్సిడెంట్ చేయమని వీడికి డబ్బులు ఇచ్చి యాక్సిడెంట్ చేయించి వీడి దగ్గర సాక్ష్యం కూడా ఉంది, ఫోటో చూడండి అని చెప్పేసి ఆ ఫోటో చూపించి భాగ్యాన్ని అయితే అరెస్ట్ చేస్తారు. బాబు చందు, బాబు దాని తప్పేం లేదు బాబు. కూతురు కాపురం నిలబెట్టాలని చిన్న చిన్న దెబ్బలు తగిలితే మీ ఇద్దరు ఒకటవుతారని అలా చేశాను బాబు. అది తప్పు చేయలేదు బాబు అని చెప్పేసి ఎంతగానో బ్రతిమలాడుతారు ఆనందరావు. అలాగే వల్లి కూడా ఏమండి మా అమ్మని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మా అమ్మని పోలీసులు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అమ్మని పోలీసులు తీసుకెళ్ళడానికి అని వీల్లేదు అని వల్లి ఏడుస్తూ ఉంటుంది. మిమ్మల్ని నేను క్షమించను. మా అన్నయ్య ప్రాణాలు తీయాలనుకున్నా మీ కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదు. మా అన్నయ్య జీవితంలోకి ఇక అడుగు పెట్టాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ధీరజ్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అలా భాగ్యం అరెస్ట్ అవ్వడంతో ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు చందుని రామరాజు నిలదీస్తాడు. ఏం జరుగుతుంది ఇంట్లో? మీ అత్తగారిని నువ్వు ఎందుకు అరెస్ట్ చేయించావు? అసలు ఏం జరుగుతుందో చెప్పరా పెద్దోడా అని చెప్పేసి నిలదీసేసరికి, నన్ను క్షమించునానా, ఆ కుటుంబం మనల్ని చాలా మోసం చేసి వల్లిని మన ఇంటి కోడలుగా పంపించారు. అవన్నీ తెలిసి వల్లిని అక్కడ వదిలేసి వచ్చాను. కానీ వాళ్ళు నా మీద కక్ష కట్టి నన్నే యాక్సిడెంట్ చేయించాలని చూశారు. నా కారణంగా ప్రేమ బలైపోయింది. అందుకే వాళ్ళ కుటుంబాన్ని వదలకూడదని నేను ఆవిడ్ని అరెస్ట్ చేయించాను. డబ్బున్న వాళ్ళమని నమ్మించారు, చదువుకున్నానని నమ్మించింది. అలాగే ఇక అమూల్యను వాడి జీవితంలో పంపించాలని కూడా వల్లియే చూసింది. డబ్బు కోసం వాళ్ళు మనుషుల్ని మోసం చేసి మన కుటుంబాన్ని తలదించుకునేలా పరిస్థితిని తీసుకొచ్చింది కూడా వాళ్లే అని చెప్పి మొత్తం నిజాలన్నీ బయటపెట్టేసరికి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మన ఇంటి మహాలక్ష్మి, ఇంటి ఇల్లాలు ఎలవేల్పు అంటూ గొప్పగా పొగిడిన తన పెద్ద కొడలు ఇక ఇలాంటి వ్యక్తి ఇన్ని మోసాలు చేసి పెద్ద కొడుకు జీవితంలోకి వచ్చిందని వల్లీకరించి ఒక్కసారిగా వినేసరికి పెద్ద షాక్లోకి వెళ్ళిపోతాడు రామరాజు. రామరాజు భాగ్యం గురించి, వల్లి కుటుంబం గురించి నిజమైతే తెలిసిపోతుంది. భాగ్యాన్ని అయితే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఏదో రకంగా కూతుర్ని మళ్ళీ అత్తారింటికి పంపించేయాలని, మళ్ళీ వాళ్ళ నాటకాలు మొదలు పెట్టాలి అనుకున్న భాగ్యానికి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. ఇంకా లారీ డ్రైవర్ నిజాన్ని బయటపెట్టడంతో మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలానే జరిగిపోతుంది. ఇలా జరగాలి,
భాగ్యం గురించి రామరాజు నిజం తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎదురు చూస్తూ ఉండండి.